భారతదేశం ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్కి వివిధ రంగాల్లో సహాయపడుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రము యుద్ధానికి దిగుతుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎవరిని ఇష్టపడుతుంది? ఎవరైతే తన దేశంలో పెట్టుబడులు పెట్టి తనని డెవలప్ చేయడానికి, తనని ఇంకా అభివృద్ధి సాధించడానికి ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళ వైపే సహజంగా ఆకర్షించబడుతుంది. అదే ప్రస్తుతం జరుగుతుంది. దుబాయ్లో ఇటీవల జరిగిన మీటింగ్లో ఈఏఎం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన జయశంకర్, తర్వాత అమీర్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఇద్దరు కలిసి ఫ్యూచర్లో ఇంకా రాబోయే రోజుల్లో రెండు దేశాలు కలిసి రకరకాల అభివృద్ధి పనులని కొనసాగించాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాయి. ఇది పాకిస్తాన్కి మింగుడుబడని విషయంగా ఉంది. వాళ్ళకి అస్సలు పచ్చి వెలకాయ గొంతులో పడ్డట్టుగా ఉంది.